గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ 2026కు తెరతీసిందా అన్న ప్రశ్నకు రాష్ట్ర బడ్జెట్లో జరిపిన కేటాయింపులే అవునని సమాధానం చెబుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మహానగరాభివృద్ధికి సర్కారు వరాల జల్లు కురిపించింది. సమైక్య పాలనతో పాటు 2014 తర్వాత ప్రత్యేక పాలనలోనూ ఈ స్థాయిలో నిధులు కేటాయించిన దాఖల్లేవు. పైగా గ్రేటర్ ప్రజల జీవితాలను ప్రభావితం చేసే జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రో రైల్ వంటి ఇతరత్ర విభాగాలు స్టేట్ బడ్జెట్ పైనే ఆశలు పెట్టుకొని పంపిన ప్రతిపాదనలకు అంతంత మాత్రంగా నిధుల కేటాయింపులు జరిగేవి. కానీ ఈసారి సిటీలో అభివృద్ధి, మౌలిక వసతుల నిర్వహణలో కీలక పాత్ర పోషించే వివిధ విభాగాలు ఊహించని విధంగా సర్కార్ నిధులు కేటాయించింది. జీహెచ్ఎంసీ మొదలుకొని జంట నగరవాసుల దాహర్తీని తీర్చే జలమండలితో పాటు గ్రేటర్ పరిధిలో ఔటర్ బయటున్న స్థానిక సంస్థల పరిధిలో ఆస్తుల పరిరక్షణ, విపత్తుల నివారణ కోసం ఇటీవలే ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీకు సైతం 200 కోట్లను సర్కార్ కేటాయించింది. ఆర్థిక సంవత్సరంకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహానగరానికి పెద్దపీట వేసిందనే చెప్పవచ్చు. సమైక్య ప్రత్యేక పాలనలోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా సర్కార్ జీహెచ్ఎంసీకి బడ్జెట్లో తగిన ప్రాధాన్యతనిస్తూ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీకి 3065 కేటాయింపులు జరపడంతో బల్దియాకు కాస్త ఊరట కలిగింది. వర్తమాన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్ఎంసీకి 5000 కోట్లను కేటాయించాలని కావాలని అధికారులు కోరగా 3065 కోట్లు కేటాయించడంతో పాటు హైదరాబాద్ మహానగరంలో ప్రత్యేక మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ఏకంగా 10,000 కోట్లను కూడా కేటాయించడం జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఫస్ట్ టైంగా చెప్పుకోవచ్చు. జీహెచ్ఎంసీకి 3065, జలమండలికి 3385 కోట్లు, హెచ్ఎండిఏకు 500 కోట్లు, మెట్రో రైలు విస్తరణకు 500 కోట్లు, ఎయిర్పోర్ట్ మెట్రో రైలుకు 1000 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలుకు 500 కోట్లు, హైడ్రాకు 200 కోట్లు, మూసీ సుందరీకరణకు 1500 కోట్లు, జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతులకు మెరుగుకు 3050 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డుకు 200 కోట్లు, ఎంఎంటీఎస్కు జరిపిన 50 కోట్లతో మొత్తం 20,000 కోట్లు కేటాయించిందంటే మున్ముందు హైదరాబాద్ మహానగరంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధితో పాటు అత్యాధునిక రవాణా వ్యవస్థ, మెట్రో రైలు కూడా కొత్తగా పలు ప్రాంతాలకు అందుబాటులోకి రానుంది. ఈ బడ్జెట్లో జరిపిన కేటాయింపులతో త్వరలోనే హైడ్రా యాక్షన్లో రావడంతో పాటు మూసీ సుందరీకరణ, నగరంలో మౌలిక వసతులను మెరుగుపరిచే పనులు ప్రారంభించనున్నారు. భాగ్యనగర్ జీవనది అయిన మూసీ ప్రక్షాళన, పరిరక్షణ, సుందరీకరణకు సంబంధించిన ఆర్థికంగా లైన్ క్లియర్ అయినట్టేనని చెప్పవచ్చు. ఏళ్ల తరబడి కాలుష్య కాసారంగా మారిన మూసీ ప్రక్షాళన, సుందరీకరణతో పాటు ఎకాలజికల్ హెరిటేజ్, మెట్రో టూరిజం 4 జోన్లుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రాన్ని 10,000 కోట్లు అభ్యర్థించినా ఫలితం దక్కలేదు. కొత్త సర్కార్ కొలువుదీరిన నాటి నుంచి మూసీపై ప్రత్యేక చొరవ చూపడంతో పాటు మూసీ సుందరీకరణ కోసం రాష్ట్ర బడ్జెట్లో 1500 కోట్లను కేటాయించి సర్కార్ చిత్తశుద్ధిని చాటుకుందని చెప్పవచ్చు. మూసీ పరివాహక ప్రాంతాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో అభివృద్ధి చేయాలని భావిస్తున్న సర్కార్ బడ్జెట్లో కేటాయించిన 1500 కోట్ల స్థల సేకరణ మూసీలో కాలుష్య నివారణ కోసం వినియోగించనున్నట్లు సమాచారం. 2026 ఫిబ్రవరిలో ముగియనున్న కౌన్సిల్ పదవీ కాలం 2020 డిసెంబర్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకుని మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు చేపట్టింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున బంజారాహిల్స్ డివిజన్ను గెలుపొందిన గద్వాల్ విజయలక్ష్మి మేయర్గా 2021 ఫిబ్రవరి 11న ఎన్నికయ్యారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 11తో ఆమె తన 4 ఏళ్ల పదవీకాలం, అలాగే 2026 ఫిబ్రవరిలోనే కౌన్సిల్ పదవీకాలం ముగియనుంది. హైదరాబాద్ సిటీ అభివృద్ధి కోసం బడ్జెట్లో జరిపిన భారీ కేటాయింపులతో ఎన్నికలొచ్చేలోపు మహానగర ప్రజలకు విజిబిలిటీగా అభివృద్ధి పనులు చేపట్టాలన్నది సర్కార్ వ్యూహంగా కనిపిస్తుంది.